హిందూ పురాణాల ప్రకారం కలియుగం అంతమయ్యే సమయంలో అధర్మాన్ని నశింపజేసి ధర్మాన్ని పునఃస్థాపించడానికి విష్ణుమూర్తి 10వ అవతారంగా కల్కి వస్తాడని నమ్ముతారు. అయితే ఆయన ఎప్పుడు వస్తారనే దానిపై కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఉన్నాయి. కలియుగ కాలం పురాణాల ప్రకారం కలియుగం మొత్తం 4,32,000 సంవత్సరాలు. ప్రస్తుతం మనం కలియుగంలో కేవలం 5,100 పైచిలుకు సంవత్సరాలను మాత్రమే పూర్తి చేసుకున్నాం. అంటే కల్కి అవతారానికి ఇంకా చాలా సమయం, సుమారు 4,26,000 ఏళ్లు ఉందని గణాంకాలు చెబుతున్నాయి. మానవత్వం పూర్తిగా నశించి అన్యాయం పరాకాష్ఠకు చేరినప్పుడు కల్కి ఆగమనం జరుగుతుందని కల్కి పురాణం వివరిస్తుంది. కల్కి గురించి పురాణాలు చెబుతున్న కొన్ని ముఖ్య లక్షణాలు. శంభల అనే గ్రామంలో సుమతి, విష్ణుయశస్సు అనే దంపతులకు జన్మిస్తారు. తెల్లని గుర్రం, దేవదత్తం మీద మెరిసే కత్తితో కనిపిస్తారు. పరశురాముడు కల్కికి గురువుగా ఉండి యుద్ధ విద్యలను బోధిస్తారని ప్రతీతి. ఆధ్యాత్మికంగా చూస్తే మనలోని చెడు ఆలోచనలను అంతం చేసి మంచిని పెంచుకోవడమే కల్కి తత్వమని కొందరు పండితులు చెబుతుంటారు. కల్కి పురాణం ప్రకారం కల్కి అవతారం మాఘమాసం శుక్లపక్షం ద్వితీయ లేదా అష్టమి తిథినాడు జరుగుతుందని నమ్ముతారు. తల్లిదండ్రులు: విష్ణుయశస్సు అనే బ్రాహ్మణుడు ఆయన తండ్రి, సుమతి ఆయన తల్లి. సోదరులు: ఆయనకు కవి, ప్రాజ్ఞ మరియు సుమంత్ర అనే 3 అన్నలుంటారని చెబుతారు. నివాసం: ఉత్తర భారతదేశంలోని శంభల అనే గ్రామంలో ఆయన జన్మిస్తారని ప్రతీతి. ఈ శంభల గ్రామం హిమాలయాల్లోని ఒక రహస్య ప్రదేశమని కూడా కొందరి నమ్మకం. 2. శిక్షణ మరియు శక్తులు. కల్కి సాధారణ మానవుడిలా కాకుండా పుట్టుకతోనే దైవిక శక్తులతో ఉంటారు. గురువు: చిరంజీవి అయిన పరశురాముడు కల్కికి అస్త్రశస్త్ర విద్యలను బోధిస్తారు. పరశురాముడు మహేంద్రగిరి పర్వతాలపై కల్కి కోసం ఎదురుచూస్తుంటారని పురాణగాథ. శివుడి వరం: కల్కి మహాశివుడిని పూజించి అజేయమైన ఖడ్గాన్ని మరియు సర్వవ్యాప్తమైన తెల్లని గుర్రాన్ని దేవదత్తం వరంగా పొందుతారని వివరించబడింది. 3. కలియుగ అంతం. ధర్మగ్లాని. మనుషులు సత్యాన్ని పలకడం మానేస్తారు. దొంగతనం, అబద్ధం గౌరవంగా భావించబడతాయి. ప్రకృతి వైపరీత్యాలు. భూమిసారం కోల్పోతుంది, నదులు ఎండిపోతాయి, కరువు కాటకాలు పెరుగుతాయి. ఆయుష్షు. మనుషుల సగటు ఆయుష్షు కేవలం 12 నుండి 20 ఏళ్లకు పడిపోతుంది. మనుషుల ఎత్తు కూడా చాలా తగ్గిపోతుందని పురాణాలు చెబుతున్నాయి. 4. కల్కి చేసే యుద్ధం. కల్కి కేవలం ఒక వ్యక్తితోనే కాదు, కలి అనే రాక్షస పురుషుడితో కలియుగ దోషాలకు ప్రతీక యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో ధర్మాన్ని పాటించే కొద్దిమంది ఆయనకు తోడుగా నిలుస్తారు. ఈ యుద్ధం ముగిశాక